ముఖ్యమంత్రి గారు లేనట్టున్నాడుగా, ఢిల్లీ పోయినట్టున్నాడుగా. పోయిండా పోతాడా? రేపు పోతాడు. మీ డ్రెస్లు చూస్తేనే అర్థమవుతుంది ఏమోళ్ళు ఉన్నారు. ఎల్లుండి కేటీఆర్ చర్చకు రమ్మన్నారని ఢిల్లీకి పోతుండే. రేపు పోతుండే. ఏమనంటే ఢిల్లీలో ఉన్నానొచ్చా? సో అందరికీ నమస్కారం. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడతా ఉన్నాయి. దురదృష్టం మన రాష్ట్రంలో మాత్రం వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. సగటు వర్షపాతం కంటే కూడా తక్కువ వర్షపాతం మన రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైంది. రైతులు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. కొన్ని చోట్ల ఇంకా విత్తనాలు వేయలేదు. కొన్ని చోట్ల విత్తనాలు వేస్తే మొలకెత్తిన విత్తనాలు కూడా మాడిపోతున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల ప్రాజెక్టుల కింద నారుమల్లు పోయాలా వద్దా, కొంతమంది నారుమల్లు పోసిన వాళ్ళు కూడా నాట్లు వేయడానికి వెనక ముందవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలేమో రోజు రోజుకు అడుగంటున్నటువంటి పరిస్థితి. సో ఈ వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సాగునీటికే కాదు, పలు జిల్లాల్లో త్రాగునీటికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. సో మన దగ్గర ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోయినా ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటకల్లో మంచి వర్షాలు కురవడం వల్ల కృష్ణా, గోదావరి నదులలో నీళ్లు గతం కంటే ముందుగానే వచ్చాయి. ఈసారి జనరల్ ఎప్పుడైనా జూలై, ఆగస్టు నెలలో రావాల్సినటువంటి నీళ్లు ఈసారి మే నెలాఖరులోనే కృష్ణాలో వరద వచ్చింది. గోదావరిలో కూడా మంచి వరద వస్తూ ఉంది. ఈ వరదను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తూ ఉంది. బ్రహ్మాండమైనటువంటి వరద వస్తూ ఉంది. మొదటి పంటకు కూడా ఇవాళ సకాలంలో నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జనరల్ ఎప్పుడైనా మనకేమైందంటే కృష్ణాలో జూలై, ఆగస్టులో నీళ్లు రావడం వల్ల మొదటి పంట పోతుంది, కేవలం రెండవ పంటకు మాత్రమే నీళ్ళు ఇస్తూ ఉంటాం. కానీ ఈసారి మే నెలాఖరులోనే నీళ్ళు వచ్చినాయి. ఇవాళ మొదటి పంటకు, రెండవ పంటకు కాలం కాకపోయినా, వర్షాలు పడకపోయినా, ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణా, గోదావరిలో వస్తున్నటువంటి వరద నీళ్లను ఒడిసి పట్టుకుంటే రెండు పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి అవకాశం ఉంటే ఈ ప్రభుత్వం ఏమో స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది. మోటార్లు ఆన్ చేసి నీళ్లు నింపాల్సిన ప్రభుత్వం దాని ఆచరణ, దాని పనితీరు స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నట్టు కనబడతా ఉంది మాకు. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో పోటీ పడతా ఉన్నారు. మా మీద నీలాప నిందలు చేయడంలో బిజీగా కనబడతా ఉన్నారు తప్ప ఈ వరద నీటిని ఎత్తిపోసుకునే విషయంలో వీళ్ళకి కనీస శ్రద్ధ కానీ, పట్టింపు కానీ లేకపోయింది. కరువును పారదోలేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోనో, కడుపు మంటతోనో ఇవాళ కాదనుకుంటా ఉంది. అంటే ఇలా ఒక బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే మా మీద కక్ష సాధించండి, నో ప్రాబ్లం. కానీ రైతులు ఏం తప్పు చేశారు, రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. నీళ్ల విలువ తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే, నీళ్ల విలువ తెలిసిన వారు నాయకుడిగా ఉంటే ఆ నీళ్లు మలుపుకునే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారు. దురదృష్టవశాత్తు నీళ్లపై పట్టింపు లేని, నీళ్ల విలువ తెలియని నాయకులు నేడు పాలకులుగా ఉండడం వల్ల ఇవాళ తెలంగాణకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం లేవగానే తన దినచర్య ఏ నదిలో ఎన్ని నీళ్లు వస్తున్నాయి అని చూసి అటు ఇంజనీర్లను, ఇటు మంత్రులను, శాసనసభ్యులను అలర్ట్ చేసేవాళ్ళు. జూరాల్లో కొద్దిగా వరద వచ్చిందంటే నిరంజన్ రెడ్డి గారికి, మంత్రి గారికి, లేదా ఆ జిల్లా శాసనసభ్యులకు, అదేవిధంగా ఇంజనీర్లకు ఫోన్ చేసి వెంటనే మోటార్ లాంచ్ చేయండి, నెట్టంపాటు చేయండి, కలవకుర్తి చేయండి, భీమా చేయండి, కోయిల్ సాగర్ చేయండి,
నీళ్లు నింపండి అని చుక్క చుక్కను ఒడిసి పట్టడానికి ఆరాటపడేవారు కేసీఆర్ గారు. కానీ నేటి ప్రభుత్వం వరద వచ్చి నెల రోజులు దాటింది, కానీ ఇప్పటికీ మోటార్లు ఆన్ చేయలేదు. అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం. అంటే వరద నీళ్లను ఎత్తిపోసుకోకపోతుంటే, కళ్ళ ముందు నీళ్లు పోతుంటే పట్టించుకోకపోతే ఇది నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది, క్రిమినల్ నెగ్లిజెన్స్. అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు బట్టవు, రైతు ప్రయోజనాలు బట్టవు, కేవలం రాజకీయాలేనా? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీదనో కేసీఆర్ గారి మీదనో నీలాప నిందలు వేయడమే మీ డ్యూటీయా? ప్రభుత్వం దేనికోసం ఉన్నది? ప్రజల అవసరాలను, ఈ రాష్ట్ర అవసరాలను మీరు ఒడిసిపట్టుకునే బాధ్యత మీకు లేదా? కళ్ళ ముందు నీళ్లు కనబడుతుంటే మీలో చలనం ఎందుకు లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరిచి ఉన్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. మీరు మేడిగడ్డలో 2 పిల్లర్లు ఉంగినాయని మొత్తం గేట్లు ఓపెన్ పెట్టినారు. మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఓపెన్ ఉన్నా కూడా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇది మేం చెప్తున్న మాట కాదు, స్వయంగా ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం కావాలనే ఇవాళ మోటార్లు ఆన్ చేయకుండా రైతులను గోసపుచ్చుకుంటా ఉన్నారు. ఇవాళ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో వచ్చిన వరద వచ్చినట్టు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. కన్నేపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని నది లేనటువంటి చోట ఇటు మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ దాదాపు 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది. పంప్ హౌస్లు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. నీళ్ళు ఎత్తుకోవడానికి వచ్చిన నీకు ఇబ్బంది ఏంది? ఈ రిజర్వాయర్లలో మీరు నిండా నీళ్లు నింపి పెట్టుకుంటే కొన్ని లక్షలాది ఎకరాల్లో 2 పంటలు పండే అవకాశం ఉంటుంది. అటు సాగునీటికి ఇటు త్రాగునీటికి ఢోకా లేకుండా ఉంటుంది. హైదరాబాద్ కానీ, జిల్లాల్లో ప్రజల త్రాగునీరు కానీ, పారిశ్రామిక అవసరాలు కానీ, రైతులకు వ్యవసాయ అవసరాలకు అన్నిటికీ కూడా డోకా లేకుండా బ్రహ్మాండంగా ఈ రిజర్వాయర్లన్నీ నింపొచ్చు, రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇవాళ నీళ్లున్నాయి, పంపులు మోటార్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, కరెంటు అందుబాటులో ఉంది. మరి ఆలస్యం దేనికి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను, మీరు కూడా చూడొచ్చు, ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి 73,600 క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే 73,600 క్యూసెక్కుల నీళ్లు ఈ సెకండ్లో పోతా ఉన్నాయి. అంటే 73,600 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది. సో మన కన్నేపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే పంప్ హౌస్ పేరు కన్నేపల్లి పంప్ హౌస్. ఈ కన్నేపల్లి పంప్ హౌస్ యొక్క మినిమం డ్రా డౌన్ లెవెల్ MDDL 93.5 మీటర్లు. గోదావరి నదిలో ఇప్పుడు 73,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెల్ ఈ నిమిషానికి 96 మీటర్లు. మన MDDL ఎంత? 93.5. ఇప్పుడు 73,600 క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెల్ 96 మీటర్ల ఎత్తున ఉంటుంది. అంటే నీకు 2.5 మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు. ఈవెన్ ఆ నదిలో 5,000 క్యూసెక్కులుంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది. మనకు రోజుకు 2 టీఎంసీలు తీసుకోవాలంటే 11 మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు 2 టీఎంసీలు తీసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటారు 2,100 క్యూసెక్కుల నీళ్లను ఒక్క మోటార్ ఎత్తిపోస్తుంది. అంటే మనము 5,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటార్ ఆన్ చేయొచ్చు. అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా
ఇప్పుడు రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది 96 మీటర్లు. ఈరోజు మనకు కావాల్సింది 93.5. అవసరం ఉన్న దానికంటే 2.5 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పారు అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది. అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది, ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం. మరి అన్నారం సేఫు, సుందిల్ల సేఫు, కన్నెపల్లి పంప్ హౌస్ పర్ఫెక్ట్ ఉన్నది, నదిలో నీళ్లున్నాయి, మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పండుతుంది కదా, ఎందుకు ఈ నిర్లక్ష్యం? బటన్ ఒత్తితే నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కట్కొత్తితే నీళ్ళు వస్తాయి, అంత తయారున్నది, కట్ నీళ్లు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే, మా మీద కేసులు ఇప్పటికి చాలా పెట్టుండ్రు, ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు, రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇవాళ ఈ పరిస్థితి ఏంది రాష్ట్రంలో? మా ప్రశాంత్ అన్న ఉన్నారు ఇక్కడ, అన్నకు రైతులు ఫోన్ చేస్తున్నారు. నేను మేము అడుగుంటే లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేయండి, మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ఇలా బాల్కొండ కాన్స్టిట్యున్సీ రైతులు అడుగుతా ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీలో 17-18 టీఎంసీల నీళ్లు లేవు. ఇప్పుడు అదేవిధంగా మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ దాంట్లో చుక్క నీళ్లు లేవు. ఇలా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు దాదాపు మనకు 14 లక్షల ఎకరాలు ఫ్లడ్ ఫ్లోలో నింపితే ఈ లక్ష్మీ కెనాలు ఇవన్నీ కలిపితే అదో 1-2 లక్షల ఎకరాలు తీసుకోవచ్చు. అదేవిధంగా మిడ్మానేర్ కింద దాని ఆయకట్టు ఉంది, అదో 1,00,000 ఎకరాలు మనం మిడ్మానేర్ కింద రెడీగా ఉంది, అది తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాళేశ్వరం ఓన్ ఆయకట్టు ఉంది, 2 లక్షల ఎకరాల దాకా రెడీగా, అది తీసుకునేటువంటి అవకాశం ఉంది. అసలు ఇన్ని అవకాశాలు అంటే ఒక జిల్లా 2 జిల్లాలు కాదు. ఇలా మీరు మోటార్లు ఆన్ చేస్తే 15 జిల్లాలకు మేలు జరుగుతుంది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడ దాకా కూడా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నీళ్లు తీసుకుపోవచ్చు. మొదటి పంటకు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 14-15 జిల్లాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 20-25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఇంత స్పష్టమైన అవకాశం ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంది ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? ఎంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు మీరు? ఇలా ఎస్ఆర్ఎస్పీ కింద రైతులు నాట్లేయాలన్నా వద్దా అర్థమైతలేదు. ఇలా కాళేశ్వరం కింద రైతులు, నా నియోజకవర్గం సిద్దిపేట ఉంది, 1,00,000 ఎకరాలు బారుతుంది, నాట్లు నార్మల్ పోయాలన్నా వద్దా నాకు ఫోన్ చేస్తున్నారు రైతులు, రోజు అడుగుతా ఉన్నారు నన్ను. ఇట్లా ఎన్నో జిల్లాలు, అటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, ఇటు మెదక్ జిల్లా కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, మహబూబాద్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, భువనగిరి జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు. ఎందుకు ఇన్ని జిల్లాలకు అన్యాయం చేస్తారు? కట్నిల్లోలు పెట్టిన పొయ్యోలే కాళేశ్వరం తయారున్నది. మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేసి రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉండంగా కూడా ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు? దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ మాదొకటే డిమాండ్, సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్ళు ఇవ్వండి. స్పష్టంగా అడుగుతున్నాం మేము. ఆలస్యం చేస్తే ఊరుకోం. ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి, కరెంటు ఉన్నది, రిజర్వాయర్లు ఉన్నవి. తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేం మాత్రం చూస్తూ ఊరుకోం. రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని. ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం. మొత్తం 20 జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం, మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇచ్చి చూపిస్తాం. బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా?
మరి ప్రజలతో మమ్మల్ని కదలమంటారా మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అన్యాయం. ఇది ఇలా లక్షల ఎకరాల్లో రైతులు మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతా ఉన్నాయి, నారుమల్లు ముదిరిపోతా ఉన్నాయి, రైతులు ఆందోళనలో ఉన్నారు. కానీ మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకోటి, కాళేశ్వరం అంటే 100 భాగాలు, 100 భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం. ఆ మేడిగడ్డలో 85 పిల్లర్లలో 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. నేను గతంలో కూడా చెప్పాను, కాళేశ్వరం అంటే 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 16 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, ఇన్ని ఉన్నాయి కాళేశ్వరంలో. 3 బ్యారేజీలు, అందులో ఒక బ్యారేజ్ మేడిగడ్డ. ఆ బ్యారేజీలో 85 పియర్స్లో కుంగినాయి 2 పియర్లు. దాన్ని మరమ్మత్తు చేయమంటే మీన వేషాలు లెక్క పెడతా ఉన్నారు. 19 నెలలు అయిపోయింది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోతాం, ఏదో చెయ్యి నొప్పో ఉంది నాకు, డాక్టర్ దగ్గర పోతే నీకు చెయ్యి నొప్పి ఉన్నదని వెంటనే చూసి దానికి ఏం మందులు కావాలో డాక్టర్ ఇస్తాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరెట్లుందంటే నీకు చెయ్యి నొప్పి ఉన్నది, నీ కాలు ఖరాబు కావాలి, నీ చెయ్యి ఖరాబు కావాలి, నీ నడుము ఖరాబు కావాలి, నీ తలకాయ ఖరాబు కావాలి, నీ శరీరంలోని అవయవాలన్నీ ఖరాబ్ అయినాక గప్పు ట్రీట్మెంట్ చేస్తా అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు. కుంగినే 2 పిల్లర్లు, మొత్తం కొట్టకపోతే బాగుండు, అన్ని ఖరాబ్ అయితే బాగుండు, మొత్తం పోయినాక రిపేర్ చేస్తాం అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, మేడిగడ్డకు ఒకవైపు రిపేర్లు చేపట్టండి, మరొక వైపు మేడిగడ్డతో సంబంధం లేకుండా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కన్నెపల్లి ద్వారా నీళ్లు ఎత్తిపోసి రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడండి. ఇలా మీరు రాజకీయం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ అని ఓ చిల్లర రాజకీయాన్ని పాల్పడుతున్నారు. ఎన్డీఎస్ఏ దేశం మొత్తం ఉంటుందా, ఒక కాళేశ్వరంకే ఉంటుందా? ఇదే గోదావరి నది మీద కిందికి పోతే పోలవరం కొట్టుకపోయింది, పోలవరం డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది, పోలవరం గైడ్ వాల్ కొట్టుకపోయింది, 2000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు? ఎన్డీఎస్ఏ కాళేశ్వరంకి వచ్చింది గోదావరి మీద, 2 పియర్లు గుంగితే వచ్చింది. ఆడ 2000 కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయి గైడ్ వాల్ కొట్టుకపోతే 5 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఇక్కడనేమో 5 రోజుల్లో వస్తారు, 5 రోజుల్లో ఇక్కడ వస్తారు. 5 ఏళ్ళైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు. 5 నెలలైనా ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలితే ఎన్డీఎస్ఏ రాదు. కిషన్ రెడ్డి పంపడు, ఎన్డీఎస్ఏ రాదు. ఎందుకు రాదు? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు, గల్లీలోనేమో అలాయి బలాయి చేసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది. కలవకపోతే ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు? నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలవరంలో కూలిపోయింది, మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే. ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు, రిపేర్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు. మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు? ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అంటే పోలవరంకో నీతి, కాళేశ్వరంకో నీత, కాళేశ్వరంకో నీతి, ఎస్ఎల్బీసీ టనల్కు ఇంకొక నీత. ఇదంతా చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దయచేసి ఎన్డీఎస్ఏను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ సంస్థగా మార్చొద్దని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీళ్ల విషయంలో సగటు తెలంగాణ రైతు ఎట్లా ఆలోచిస్తాడో పాలకులు కూడా ఆ రకంగా ఆలోచించారు. ఒక రైతు తన బోర్లో నీళ్ళు అయిపోతాయి, బోర్ ఎండిపోతుంది, ఏం చేస్తాడు? వెంటనే ఇంకొక బోర్ అన్నేస్తాడు, లేదా ఆ బోర్ను ఇంకో 100 మీటర్లు ఫ్లషింగ్ చేసి లోతు కొట్టైనా నీళ్లు తెచ్చుకొని పంట పండించుకునే ప్రయత్నం చేస్తాడు. అట్లా ఒక సగటు రైతుగా ఆలోచించండి. తక్షణమే మేడిగడ్డకు మరమ్మతులు ప్రారంభించండి. మరొక వైపు ఉన్న అవకాశాన్ని మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేయండి, రైతాంగంని కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు అన్నదాతకు ఒక అక్షయ పాత్ర లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. హైదరాబాద్ దాహార్తిని తీర్చడానికి ఒక ఆపద్బాంధు లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరంను మీరు తక్కువ చేసి చూపిస్తేనో, కాళేశ్వరంను పక్కకు పెట్టి మీరు రైతులకు అన్యాయం చేస్తే రేపు కాంగ్రెస్ కథ కంచికి చేరక తప్పదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా అంటే ఇప్పుడు మీరు గోదావరి గురించి నేను మాట్లాడినా, గోదావరిలో కాదు కృష్ణాలో కూడా అదే చేస్తుండే ఈ పుణ్యాత్ముడు, ఈ ముఖ్యమంత్రి.
ఎంత అన్యాయం అంటే ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. ఇది నేను పాలమూరు బిడ్డ అని పెద్ద మాటలు మాట్లాడతాడు. పాలమూరు జిల్లా ప్రజల నోరు కొడుతుండు, కడుపు కొడుతుండు రేవంత్ రెడ్డి. ఇలా శ్రీశైలంలో వరద ఎప్పుడు వచ్చిందండి? మే 30వ తారీఖున శ్రీశైలంలో వరద వచ్చింది. మే 30th శ్రీశైలంలో వరద వచ్చింది. ఇవాళ ఎంత? జూలై 6. ఇప్పటికి 36 రోజులైంది శ్రీశైలంకు నీళ్ళు వచ్చి. బహుశా ఇవాళనో రేపో శ్రీశైలం గేట్లు ఎత్తేస్తారు నిండి. 36 రోజులైనా కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయాలి ఇప్పటిదాకా. 30 ఏండ్లు కల్వకుర్తి ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ గారు 3,10,000 ఎకరాలకు కల్వకుర్తిలో నీళ్లు ఇచ్చారు. 3,10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. 36 రోజులైంది శ్రీశైలంలో వరద వచ్చి. ఎందుకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయరు? ఎందుకు మొదటి పంటకు నీళ్లు ఇయ్యరు? అంటే చంద్రబాబు నాయుడుకు మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్లు వదిలిపెడతావా? పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి? కృష్ణా నదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకు ఇచ్చిన 65 టీఎంసీలు? 34% మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది. ఆ 34 కూడా వాడుకునే తెలివి లేదా నీకు? 28% ఎందుకు వాడినావు? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు. రేవంత్ రెడ్డి చేతగాంతనం వల్ల, ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి కిందికి 65 టీఎంసీల నీళ్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి. పోయిన సంవత్సరం అట్లా చేసినావు. ఇప్పటికైనా బుద్ధికి వస్తావేమో, సోయికి వస్తావేమో, తెలివికి వస్తావేమో, కనీసం ఈ సంవత్సరం అన్నా నీళ్లు వాడతావేమో అంటే ఇలా శ్రీశైలంకు వరద వచ్చి 36 రోజులైనా కూడా కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు? పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు నాకు అర్థమైతలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా పాలమూరు కింద మనకు 2-3 చిన్న చిన్న రిజర్వాయర్లే కట్టలే మీరు. ఆ బుడబుడ రిజర్వాయర్లు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. అవన్నీ నింపుకొని మొదటి పంటకు నీళ్లు ఇవ్వచ్చు కదా. రైతులకు ఈ పంటకు నీళ్లు ఇస్తామని అనౌన్స్ చేసేస్తే నాట్లు పోసుకుంటారు, విత్తనాలు వేసుకుంటారు. బ్రహ్మాండంగా 3,10,000 ఎకరాల్లో పంట పండుతుంది కదా. వై ఆర్ యూ నాట్ స్విచ్చింగ్ ఆన్ ద మోటార్స్? ఎందుకు గుడ్లు అప్పగించి చూస్తున్నారు? ఏం వరద కనబట్టలేదా మీ కళ్ళకు? గేట్లెత్తి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎడిపోతాయి, పులిచింతలా అందరకపోతాయి. మళ్ళా కిందికి వదిలేనా నీ పనిగా? నీళ్ళు తీసుకునే తెలివి లేదా నీకు? ఎందుకు మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నావు? పాలమూరు బిడ్డ నరకుడు కాదు కదా. ఏది నీ చేతలు? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్? ఇవాళ కేసీఆర్ గారు 10 లక్షల ఎకరాల మాగానిగా పాలమూరు జిల్లాను మార్చింది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, అదేవిధంగా జూరాల పూర్తి కెనాల్ మోడర్నైజేషన్, అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి 10,50,000 ఎకరాలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరో 8 లక్షల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 80% పూర్తి చేసి రెడీగా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు మంచిగా ఆయకట్టు ఉన్నది, మోటార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆన్ చేసి నీళ్ళు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది వచ్చింది నీకు? కింద ఒక రోజు 2 రోజులు అంటే నేను అర్థం చేసుకుంటాను. 36 రోజులు ఏంది? మే 30వ తారీఖు నాడు నీళ్ళు వస్తాయి శ్రీశైలంలకు. ఇవాళ జూలై 6వ తారీఖు. ఈ రోజు వరకు ఎందుకు మోటార్లు ఆన్ చేయలేను? మీరు వెంటనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకపోతే మా మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కల్వకుర్తి దగ్గరికి వెళ్తాం. బీఆర్ఎస్ పార్టీ మోటార్లు ఆన్ చేస్తుంది. జాగ్రత్త, వెంటనే ఆన్ చేస్తారా? రైతుల్ని తీసుకొని ప్రజా ఉద్యమానికి బయలుదేరమంటారా? మీరు ఆలోచించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మిగతా కూడా చూస్తే కల్వకుర్తి ఇట్లున్నది. అదే మహబూబ్ నగర్ జిల్లాలో భీమా ప్రాజెక్ట్. భీమాకు మనం జూరాల నుంచి నీళ్ళు ఎత్తుతాం. ఎప్పుడు వచ్చినాయి జూరాల నీళ్లు? 20 మే 2025. 20 మే 2025లోనే మొదటి వరద వచ్చింది జూరాలకు. అది ఫస్ట్ టైం తొందరగా వచ్చినాయి నీళ్లు. 20 మే 2025 వస్తే భీమా మోటార్లు ఎప్పుడు ఆన్ చేసిండ్రు వీళ్ళు? బీఆర్ఎస్ మా స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం మహబూబ్ నగర్ జిల్లాలో అడగంగా ప్రశ్నిస్తుంటే 12/6/2025 ఒకటి స్టార్ట్ చేసిండ్రు.
6/6/2025 ఒకటి స్టార్ట్ చేసిండు. అంటే దాదాపు 22 రోజులు ఆలస్యంగా స్టార్ట్ చేసిండ్రు. ఒక్కొక్క చుక్క ముఖ్యం. కేసీఆర్ గారు ప్రతి నీటి చుక్కను ఒడిసిపెట్టే ప్రయత్నం చేసిండు. అందుకే చెరువులు బాగు చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, రిజర్వాయర్లు కట్టిండు. వెంటనే వరద రావడానికంటే ముందే కర్ణాటకలో నీళ్లు ప్రారంభమైనాయి అంటే కేసీఆర్ గారు ఇంజనీర్లకు ఫోన్ చేసి అలర్ట్ చేసేవాడు. ఇంకా రేపు పొద్దున జూరాలకు నీళ్లు తగులుతాయి, జూరాలకు రేపు నీళ్ళు వస్తాయంటే ఇవాళనే అలర్ట్ ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నీళ్ళొచ్చి గేట్లెత్తి కిందికి పోతున్నా, నెలలు గడుస్తున్నా, రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నది. ఇది చాలా బాధకరం ఈరోజు. అట్లే భీమాలో కూడా మీరు చూస్తే ఇందాక నేను చెప్పినట్టు 20 రోజులు ఆలస్యంగా మోటార్లు స్టార్ట్ చేసిండ్రు. కోయిల్ సాగర్లో కూడా దాదాపు 15 రోజులు ఆలస్యంగా స్టార్ట్ చేసిండ్రు. జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్ దానికి గ్రావిటీ ద్వారా పారేది, మోటార్ కూడా లేదు దానికి. జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్కు 22 జూన్ నాడు నీళ్లు వదిలేండ్రు. మే 20 నాడు నీళ్ళు వస్తే జూన్ 22 నాడు జూరాల లెఫ్ట్ కెనాల్కు గేట్లు లావట్టిండ్రు. అంటే దాదాపు 28 రోజులు ఆలస్యం చేసిండ్రు. ఎందుకు ఈ నిర్లక్ష్యం? గేట్లు ఎత్తి చెరువులు నింపుకొని రైతాంగానికి నీళ్ళు ఇస్తే నార్మల్ పోసుకోరా? 28 రోజులు ఎవరన్నా గేట్లు ఎత్తింది వచ్చిన నీళ్ళని వాడుకొని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం కాదా ఈ ప్రభుత్వం? ఈ రకంగా ఇట్లా చేస్తూ ఉన్నారు. అంటే కృష్ణ నీళ్లను ఆంధ్రాకు వదిలిపెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం లెక్క కనబడతా ఉంది నాకు. నాకైతే వేరే రీజనే కనబడతలేదు. అయితే గేట్ ఎత్తితే నీళ్లు వారేది ఉండగా గేట్ ఎత్తవు, కట్టుకొత్తే నీళ్లు నిండేది ఉండగా కట్టుకొత్తవు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఏంది ఆ చీకటి ఒప్పందం? ఏంది ఆంధ్రప్రదేశ్తోనో చంద్రబాబుతోనో? ఎందుకు నీళ్లు కిందికి వదిలి? పోయినసారి 65 టీఎంసీ ఎక్కువ వదిలినావు. ఈసారి కూడా నెల రోజులు దాటినా కలవకుర్తి మోటార్ లాంచ్ చేయవు. ఈ నెల 20 రోజులు 30 రోజులు ఇటు భీమాలో, అటు జూరాలలో, అటు కోయిల్ సాగర్ మోటార్ లాంచ్ చేయడంలో ఆలస్యం. అంటే బాధ కలిగేది ఏంటంటే క్రాప్ హాలిడే ప్రకటించింది పోయినసారి నెట్టంపాడి కింద మహబూబ్నగర్ జిల్లాలో. క్రాప్ హాలిడే ఎక్కడ ఇస్తాడు? 3వ పంటకు ఆంధ్రాకు నీళ్ళు వదులుతాడు రేవంత్ రెడ్డి. అసలు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి కదా, నువ్వు 3వ పంటకు ఆంధ్రాకు నీళ్ళు వదలడం మీద ఉన్న శ్రద్ధ ఒక్క పంటకు నెట్టంపాడి కింద ఏమైతే నువ్వు ఈ సంవత్సరం కూడా అదే పని చేస్తున్నావు. పోయినసారి అంటే తెలిస్తే ఒకైనా తప్పు చేసినావేమో, ఈసారి ఏమైనా బుద్ధికి వస్తావేమో అంటే ఈసారి కూడా మళ్ళీ కిందికి వదులుతున్నావు. బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. డెఫినెట్గా అటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వెంటనే కలవకుర్తి మోటార్లు ఆన్ చేయండి. లేదంటే బీఆర్ఎస్ రైతు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి వేలాది మంది రైతులతో మరి కల్వకుర్తి ప్రాజెక్టుకు వెళ్ళి రైతులే మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. చివరగా నేను చెప్పేది మళ్ళీ ఒకటే, మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటితో పాటు త్రాగునీటి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులం కన్నేపల్లి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. ఆ పరిస్థితి అంత తీవ్ర స్థితికి చేరక ముందే కళ్ళు తెరవండి, మోటార్లు ప్రారంభించండి, రైతాంగానికి నీళ్లు ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఎనీ మూమెంట్ ఈ వారం 10 రోజులు చూస్తాం భాయ్ సాబ్. ఈ వారం 10 రోజులు ఆన్ చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ స్వయంగా, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఈ రోజు నేను పెట్టిన ప్రెస్ మీట్ కూడా కేసీఆర్ గారి ఆదేశాలతోని ఆయన డైరెక్షన్ మేరకే నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. కేసీఆర్ గారి ఆదేశాలతోనే నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను. ఆయనే నాయకత్వం వహిస్తానని కూడా నిన్న కలిసిన